అస్సాంలోని అన్ని 126 శాసనసభ నియోజకవర్గాలలోని 31,456 పోలింగ్ కేంద్రాలలో ఈరోజు ఉదయం నుండి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఖచ్చితంగా ఓటర్ల పోలింగ్ శాతం ఇప్పటి వరకు చూస్తే 2021తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం ఎంతో కొంత మెరుగ్గా ఉంటుందని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ ఎన్నికల ప్రధాన అంశాల విషయానికొస్తే ఈ ఎన్నికలు దాదాపుగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గత 5 సంవత్సరాల పనితీరుపై బీజేపీ ఒక ప్రజాభిప్రాయ సేకరణగా తీసుకుంటోంది. మరియు ఈసారి ఎన్నికల్లో ముఖ్యంగా అస్సాంలో ఎన్నికలకు సరిగ్గా ముందు 40 లక్షల మంది మహిళా ఓటర్ల ఖాతాలలోకి 9,000 రూపాయలు నగదు బదిలీ చేయటం వల్ల తమకు పూర్తి ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోని చివరి 3-4 రోజుల్లో హిమంత బిశ్వ శర్మపై అనేక అవినీతి ఆరోపణలు చేసింది. హిమంత బిశ్వ శర్మ దానికి సమాధానం కూడా ఇచ్చారు. కానీ ఓటర్ల మధ్య ఇది ఒక అంశంగా మారగలిగిందా? ఇది వచ్చే నెలలో మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. కానీ అవును, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తుల విషయంలో కానీ లేదా అంశాల విషయంలో కానీ చాలా దూకుడుగా కనిపించింది. వారు ముఖ్యమంత్రి పదవికి గౌరవ్ గొగోయ్ను తమ అభ్యర్థిగా ప్రకటించారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎన్నడూ చేయలేదు. కానీ దీనివల్ల వారికి ప్రయోజనం చేకూరుతుందా? గౌరవ్ గొగోయ్ ఎగువ అస్సాంలో మరో 2 పార్టీలతో ఒప్పందం చేసుకున్నారు మరియు కనీసం ఎగువ అస్సాంలోని అనేక సీట్లలో దీనివల్ల తమకు ప్రయోజనం చేకూరుతుందని వారికి ఆశ ఉంది. కానీ ఈసారి 2021లో వారి పొత్తు కారణంగా ఏ విధంగా అయితే ఒక వ్యతిరేక ధృవీకరణ జరిగిందో అది జరగకూడదని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. ఇందుకోసం వారు ఈసారి బద్రుద్దీన్ అజ్మల్తో ఎలాంటి పొత్తు పెట్టుకోలేదు. కానీ దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం కలుగుతుందా లేక నష్టం వాటిల్లుతుందా అనేది రాబోయే ఫలితాలతోనే తెలుస్తుంది. కానీ అవును, ఒక విషయం మాత్రం స్పష్టం. అస్సాంలో మరోసారి 3వసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చేసిన పూర్తి కసరత్తు, పూర్తి ప్రయత్నానికి అతిపెద్ద ఆధారం ప్రత్యక్ష నగదు బదిలీ. మరియు బీజేపీ నాయకులు చెప్పేదేమిటంటే ఎక్కడెక్కడైతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికలకు సరిగ్గా ముందు నగదు బదిలీ చేసిందో అలాంటి ప్రభుత్వాలు తిరిగి ఎన్నికయ్యాయి. అందుకే అస్సాంలో కూడా వారి ప్రభుత్వం రావడానికి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.